మరొక అప్డేట్ చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామం శివంపేట మండలం గోమారం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణపతి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటి వద్ద టపాసులు పేలుస్తూ హంగామా చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తమపై దాడి చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు అయినటువంటి సునీత లక్ష్మారెడ్డిని అయితే పరామర్శించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి బాషిత్ లైవ్ లో అందిస్తారు. బాషిత్, బాషిత్ మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వగ్రామం శివంపేట మండలం గోమారం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణపతి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటి వద్ద టపాసులు పేలుస్తూ హంగామా చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తమపై దాడి చేశారని బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు సునీత లక్ష్మారెడ్డిని పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ లైవ్ లో అందిస్తారు. బాషిత్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? నిన్న అర్ధరాత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు చాలా హల్చల్ చేశారు. అదేవిధంగా నిమజ్జనం పేరుతో గ్రామంలో వినాయకుడు నిమజ్జనం చేస్తూ తమ శైలిలో వాళ్ళు టపాసులు కాల్చారు. ఎప్పుడూ లేని విధంగా, అసలు చరిత్రలో లేని విధంగా సునీత లక్ష్మారెడ్డి ఇంటి వైపు కూడా ఏనాడు వినాయక యాత్ర రాలేదు. కానీ కావాల్సి వీళ్ళు వినాయకుని తీసుకురాకుండా సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందుకు వచ్చి టపాసులు కాల్చి వాళ్ళ ఇంట్లో కూడా టపాసులు పడే విధంగా ఈ నాయకులు రాత్రి హల్చల్ చేయడం జరిగింది. ఇదంతా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామమైన శివంపేట మండలం గోమార గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగింది. ఆమె ఇంటి వద్దకు వచ్చిన టపాసులు పేలుస్తూ హంగామా చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందుకు రావడం జరిగింది. ఇరు వర్గాలు ఒక చోటికి చేరడం, మళ్ళీ అక్కడ వాళ్ళు ఇరు వర్గాల మధ్య బాహాబాయి జరిగింది, తోపులాట కూడా జరిగింది. ఇదంతా పోలీసులు ఇద్దరే ఉండడంతో ఆ బాహాబాయిని వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించినా కానీ కాంగ్రెస్ నాయకులు ఆ వీడియో తీస్తున్న పోలీస్ మీద కూడా వాళ్ళు దుశ్చర్య పాల్పడ్డారని తెలిసింది. ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పి సునీత లక్ష్మారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయం మీద సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మా ఇంటి పైన కావాలనే ఉద్దేశంగా ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు, గతంలో మా మీద దాడి చేశారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇదే విషయం తెలుసుకున్న ఈ నేపథ్యంలో ఉదయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గురువారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకుని ఆమెను పరామర్శించాడు. పరామర్శించిన తదనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా ధ్వజమెత్తారు. సిద్దిపేటలో తన ఆఫీస్ పై దాడి కావచ్చు, మొన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి కావచ్చు, నిన్న రాత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, ఇదంతా రాష్ట్రంలో కాంగ్రెస్ గుండారాజ్యం వస్తుందని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులు చేసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తూ మరో బీహార్ మార్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని అన్నారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు మేము కూడా చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. భద్రత కల్పించే పోలీసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాషి.